హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ చేతి వంటలు. రోజు తినే ఇడ్లీ, దోస బోరు కొట్టినప్పుడు కేవలం 10 నిమిషాల్లో బియ్యం కానీ, మినపప్పు కానీ అస్సలు నానబెట్టే పని లేకుండా దూది లాంటి ఎంతో సాఫ్ట్ ఇన్‌స్టంట్ బన్ దోస, అలాగే దీనికి సూపర్ కాంబినేషన్‌గా అదిరిపోయే స్పెషల్ చట్నీని కూడా చూపించబోతున్నాను. అదే టమాటా కొబ్బరి చట్నీ. చాలా అంటే చాలా బావుంటుంది. ఇది లంచ్ బాక్స్‌కైనా, క్విక్ బ్రేక్‌ఫాస్ట్‌కైనా సూపర్‌గా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఈ టేస్టీ రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని, అందులో ఒక కప్పు దాకా ఉప్మా రవ్వని తీసుకోండి. అదే సూజీ రవ్వ అంటాం కదా! అది తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో అస్సలు నీళ్లు పోయకుండా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్‌లోకి ఒక మీడియం సైజ్ పొటాటోని పీల్ తీసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పు, మనం ఎంతైతే ఉప్మా రవ్వని తీసుకున్నామో అంతే క్వాంటిటీలో వాటర్‌ని తీసుకోవాలి. అంటే ఒక కప్పు రవ్వకి ఒక కప్పు వాటర్ అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి స్పూన్‌తో కలపండి. దీన్ని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంటే దోస పిండి మాదిరిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్‌లోకి తీసుకొని దాని మీద మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు నాననివ్వాలి. ఈ పిండి నానేలోపు మనం సూపర్ టేస్టీగా ఉండే టమాటా కొబ్బరి చట్నీని ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో 2 స్పూన్లు నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడైన తర్వాత 1 స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి కాస్త దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత మీ కారానికి తగ్గట్టు ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేయాలి. ఇక్కడ నేను ఒక 10-12 వరకు వేస్తున్నాను. అలాగే ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న మీడియం సైజ్ టమాటాలు 4, పెద్దవైతే 3 ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటా ముక్కలు సాఫ్ట్‌గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. చూడండి, టమాటా ముక్కలు సాఫ్ట్‌గా మగ్గిపోయాయి కదా! ఇప్పుడు ఇందులో 8-10 వెల్లుల్లి రెబ్బలు, చిన్న రెబ్బ చింతపండు, అరకప్పు దాకా పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. అలాగే పావు కప్పు కొత్తిమీర, 2 రెమ్మల కరివేపాకు వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ వేడికి మగ్గిపోతాయి. ఇవి కంప్లీట్‌గా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. ఇలా గట్టిగా కావాలనుకుంటే వాటర్ ఏమీ పోయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు. వాటర్ ఏమి లేకుండా గ్రైండ్ చేసుకున్నట్టయితే అన్నంలో కూడా వేసుకోవచ్చు. ఇక నేను టిఫిన్‌లకి చేస్తున్నాను కాబట్టి పావు కప్పంత నీళ్లు వేసి మెత్తగా గ్రైండ్ చేస్తున్నాను. దీంతో పాటుగా రుచికి తగినంత ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని వేరొక గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు కోసం స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టి అందులో 1 స్పూన్ నూనె వేసి వేడి చేయండి. నూనె వేడైన తర్వాత ఒక ఎండుమిరపకాయ, 1 స్పూన్ తాలింపు గింజలు వేసి కాస్త దోరగా వేయించుకోవాలి. ఈ తాలింపు మంచిగా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, కొంచెం ఇంగువ వేసి ఒకసారి కలిపి ఈ చట్నీలో వేసి కలుపుకుంటే ఎంతో సూపర్ టేస్టీగా ఉండే టమాటా కొబ్బరి చట్నీ రెడీ అయిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న చట్నీని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 4-5 రోజుల పాటు హ్యాపీగా తినేయొచ్చు. ఇప్పుడు బన్ దోస ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. చూడండి, పిండి కూడా చక్కగా నానిపోయింది కదా! ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన అరకప్పు దాకా ఉల్లి తరుగు, పావు కప్పు క్యారెట్ తురుము, పావు కప్పు దాకా టమాటా ముక్కలు, 1 పచ్చిమిర్చి తరుగు, అలాగే పావు కప్పు దాకా కొత్తిమీర తరుగు, 2 రెమ్మల కరివేపాకుని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ అంతా వంట సోడా వేసి అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. పిండి మరీ గట్టిగా ఉందనుకోండి, కొంచెం నీళ్లు పోసి ఈ మాదిరిగా ఉండేలాగా అడ్జస్ట్ చేసుకోవాలి. బన్ దోస బ్యాటర్ రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు బన్ దోస వేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న తాలింపు గిన్నె కానీ, లేదా చిన్న సైజులో ఉండే కడాయిని కానీ, అది కూడా రౌండ్‌గా లోతుగా ఉండే కడాయిని పెట్టుకోవాలి. అందులో 1 స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడైన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని 2 గరిటెల దాకా తీసుకొని అందులో వేయాలి. దీన్ని దోసలా రుద్దకూడదు. జస్ట్ అలా వేసి వదిలేయాలి. పిండి వేసిన తర్వాత కంపల్సరిగా మంటని లో ఫ్లేమ్‌లోనే ఉంచుకోవాలి. పైన పిండి అంతా ఉడికి, క్రింద మంచి గోల్డెన్ కలర్ వచ్చాక రెండో వైపుకి తిప్పుకోవాలి. రెండు వైపులా చక్కగా కాలిన తర్వాత ప్లేట్‌లోకి తీసుకుంటే పైన క్రిస్పీగా, లోపల దూదిలాగా ఎంతో సాఫ్ట్‌గా ఉండే ఇన్‌స్టంట్ బన్ దోస రెడీ అయిపోతుంది. చూసారు కదా! బియ్యం కానీ, మినపప్పు కానీ నానపెట్టే పని లేకుండా ఎంత సింపుల్‌గా, క్విక్‌గా బన్ దోస రెడీ అయిపోయిందో. వేడి వేడిగా ఈ బన్ దోసల్ని టమాటా కొబ్బరి చట్నీతో తింటే టేస్ట్ అద్దిరిపోతుంది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేశాక ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.